హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రూల్. ఇవాళ మన వీడియోలో స్పిరిట్ మూవీ ఆల్ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్పిరిట్ మూవీ షూటింగ్ 2025 జనవరిలోనే స్టార్ట్ అయ్యింది. కానీ ప్రభాస్ లేని కొన్ని సీన్స్ తీస్తున్నారు. షూటింగ్ అంతా సక్రమంగా సాగుతుంది అనే టైంలోనే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. స్పిరిట్ మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ని ఎవరో వాళ్ళ ఇంట్లో కత్తిపోట్లతో రప్పారప్ప పొడిచారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో చేరికయ్యాడు. అందువలన ఇప్పుడు స్పిరిట్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ అదే కాక ప్రభాస్ మూవీలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే రాజాసాబు మరియు ఫౌజీ మరియు కల్కి 2 ఇన్ని మూవీలు ఉన్నాయి. ఇన్ని మూవీల మధ్యలో స్పిరిట్ మూవీలో కూడా పాల్గొంటాడంటే కష్టమే. డైరెక్టర్ అంటున్న దాని ప్రకారం స్పిరిట్ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ చేశాడంట. ప్రభాస్ లేని కొన్ని సీన్స్ తీశాడంట. స్పిరిట్ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేకపోతే వచ్చే 2026 జనవరిలో కానీ రిలీజ్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ ముఖ్యమైన సీన్స్ తీయడానికి చైనాకి వెళ్ళాడంట. అక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటున్నాడంట. సందీప్ రెడ్డి వంగ అంటున్న ప్రకారం ఇది మూవీ సిన్సియర్ కామెడీ. అంటే పోలీస్ ఉద్యోగం పోగొట్టుకున్న సిన్సియర్ ఆఫీసర్ మళ్ళీ తన పోలీస్ ఉద్యోగం ఎలా పొందాడు అనేది ఈ స్టోరీ అంట. కానీ ఈ మూవీలో వైలెన్స్ ఎవరు తట్టుకోలేరు. దీనికి పక్కా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు అని అంటున్నారు చాలామంది. ప్రభాస్ బర్త్డేకి చిన్న అప్డేట్ ఇస్తాడంట. పోస్టర్ రిలీజ్ చేయడం కానీ సాంగ్ రిలీజ్ చేయడం కానీ చేస్తాడంట. చూద్దాం స్పిరిట్ మూవీ ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో. నాకు తెలిసి బాహుబలి 2 రికార్డులని, RRR రికార్డుని, పుష్ప 2 రికార్డుని ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ నౌ.